ధ్వంసమైన తెలంగాణను గాడిన పెడతాం. ఎవరంటారు ఈ ముచ్చట? మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటారు. పండుగల ప్రజాపాలన నిర్వహణ ఇప్పటికే అర్థమైపోయింది. మీరు పండుగ చేస్తాడా ఉన్నదాన్ని దండగా చేస్తాడా అనేది అర్థం అయిపోతుంది. పండుగ ఎక్కడ పండుగ అయింది? ఒక్కొక్క రైతు ఎప్పుడు రైతు బంధు పడుతుందా అని కళ్ళు అప్పగించుకొని చూస్తాడు. మీరు ఇప్పుడు తీసుకుంటే 5,000, మా ప్రభుత్వం వస్తే 7,500 తీసుకుంటారు రేవంత్ రెడ్డి. మీరు ఇప్పుడు తీసుకుంటే 5,000 వస్తుంది. 9వ తారీఖు తీసుకుంటే మీకు 7,500 రూపాయలు వస్తుంది. మరి మీకు ఇది కావాలనా అది కావాలనా? ఈ మిమ్మల్నే కావాలన్నారు. ఇప్పుడు ఏడుస్తాను. పండుగల ప్రజా పరిపాలన నిర్వహణ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల, పొంగులేటి, ఉత్తమ్. ఖమ్మం, నల్గొండలో సమీక్షలు. ఖమ్మంలో మాట్లాడుతున్న ఇన్ఛార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. చిత్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, మట్ట రగమాయి. ఏంటిది? భారతసభలో లక్షల కోట్ల అప్పుల ఊబిలో చిక్కుకున్న తెలంగాణను మళ్లీ గాడిన పెడతామని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రజా పరిపాలనపై మంగళవారం ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులు కోమటిరెడ్డి, తుమ్మల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఖమ్మంలో మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, నల్గొండ సమీక్షలో మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను సాగ్గా చూపి ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలకు నష్టం చేయబోమని ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్స్తామని మంత్రులు స్పష్టం చేశారు. ప్రజా పరిపాలనలో భాగంగా ఈ నెల 28 నుంచి 6వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో చేపట్టాలని వారు అధికారులకు సూచించారు. పల్లె నుంచి నగరం దాకా అన్ని ప్రాంతాల్లో అభయహస్తం పేరిట దరఖాస్తులు స్వీకరించాలన్నారు. సమావేశాల అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. తుమ్మల మాట్లాడుతూ భారత ప్రభుత్వ అభివృద్ధి నమూనా వ్యవహార శైలి నచ్చకనే ప్రజలు ఓడించారన్నారు. అదంతా కాదు కానీ ఓ మార్పు రావాలనుకున్నారు వాళ్ళు. అంతే. కేసీఆర్ అదే పనిగా మళ్ళీ గెలిపిస్తే ఏం చేస్తారో, ఇంకా హానికి పోతాడేమో అనే ఒకే ఒక్క ఆలోచనతోటి మార్పు కావాలి. ఆ మార్పు ఎవడు ఉన్నారా అని చూస్తే మీరు కనబడ్డారు. లేనత్త కంటే గుడ్డెత్తనాయం కదా అన్నట్టు మీ ముఖాన్ని చూసిండ్రు. గుడ్డిగా ఉన్న మీ ముఖాన్ని చూసిండ్రు. కానీ మీరేం చేస్తాను? 20 రోజులుగా కేసీఆర్ ఏం చేసిండు అనేదే చూపెడతాను. మీరు 20 రోజులు గడిచిపోయింది. 20 రోజులు గడిచినా కూడా దిగిపోయిన ప్రభుత్వం గురించే చెప్తాను. మీ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏం నెరవేరుస్తారనేది చెప్తలేరు, ఇస్తలేరు. ఇక అల్కంగా వచ్చిందని ఉచిత బస్సు ఇచ్చిండ్రు. టైర్లు కూడా కొట్టిండ్రు. టైర్లు ఊసిపోయినాయి. మీ అదృష్టం బాగుండి ఇంకెవరు చచ్చిపోలే. అలా మీ అదృష్టం బాగలేక ఒకరిద్దరు చచ్చిపోతే ఉచిత బస్సు ప్రయాణం ఇక మరణాలను తీసుకొచ్చిందని రాస్తున్నారు పేపర్లు. అప్పుడు మీకు తెలుసు. ఇక ఇంతవరకు రైతు బంధు వల్లేదు, 500 గ్యాసు ఇవ్వలేదు, 2,500 రూపాయలు మహిళలకు ఇవ్వాల్సింది ఇవ్వలేదు. ఇప్పుడు పండుగ చేపట్టాలట. ఈ పండుగ ఎవరికి కావాలి? పండుగ మీకు కావాలా, ప్రజలకు కావాలా పండుగ? అంటే మీరు అంగరంగ వైభవంగా టెంటులు వేసి దరఖాస్తులు తీసుకుంటారు. ఇప్పుడు ఆ దరఖాస్తులకు నిలబడడానికి ప్రజలు ఆ రోజు కూలి బంద్ పెట్టుకొని ఏ కూలికి పోకుండా మీ దగ్గరికి వచ్చి లైన్లో నిలబడి అయ్యా మా దరఖాస్తు తీసుకోండి అంటే నువ్వు 1-2 సార్లు చూసి ఆఫీసర్కి ఇస్తే ఆ ఆఫీసర్ ఎప్పుడు చేస్తాడో, ఇది ఎప్పుడు పడుతుందో ఎవరికి తెలుస్తుందో తెలియాలి. మీరు ఏం చేయాలి? 500 గ్యాస్కు సంబంధించి ఓ ఆఫీసర్ని పెట్టి ఆ ఆఫీసర్ని ఇంటింటికి తిప్పి ఎవరికి తెల్ల రేషన్ కార్డు ఉన్నదని చెప్పించాలి. మీరేం చేస్తాను? ప్రజలనే మీ దగ్గర రప్పించుకుంటాను. అది ప్రజా పరిపాలన ఎట్లయితుంది? మీరు ప్రజల దగ్గరికి పోతే ప్రజా పరిపాలన అవుతుంది. ప్రజలే మీ దగ్గరికి వస్తే ప్రజా పరిపాలన ఎట్లయితుంది? కాదు కదా. మీరు ప్రజలను తిప్పల పెడతాను. పండుగ 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 అని మా బతుకులు దండుగా చేసే పని చేయకూరి. తొందరగా మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవైతున్నాయో ముందు చట్టబద్ధత చేయరు. దాన్ని ఆల్రెడీ అసెంబ్లీ సమావేశాలు అయిపోయినాయి. చట్టబద్ధత చేస్తా అన్నారు. ఇంతవరకు చట్టబద్ధత చేయలే. దాని మీద మాట్లాడండి. ఎందుకు చట్టబద్ధత చేయలే? 6 గ్యారంటీలు ఎప్పుడు చట్టబద్ధత చేస్తారు? మేము అడుగుతున్నాం. మా న్యూస్ ఛానల్ ద్వారా చిలక ప్రవీణ్ నేను అడుగుతున్న 6 గ్యారంటీలు చట్టబద్ధత ఎప్పుడు? ఆ నిజాయితీ మీకున్నదా? ప్రజల పట్ల మీకున్న నిజాయితీ ఎంత? అది నెరవేర్చుకోండి మీరు.